మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోలా ఆనంద్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అదే రకంగా బీజేపీ అగ్ర నాయకత్వానికి పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ప్రజా సమస్య అంటే 108 కంటే అతి త్వరగా వాలిపోయేటువంటి వ్యక్తిగా కోలా ఆనంద్కి శ్రీకాళహస్తిలో పేరుంది. అదే రకంగానే ప్రజా సమస్యలే కాదు, ప్రాంతం అనే భేదం లేదు, కులం మతం అనేటువంటి భేదం లేకుండా తనకు ఎక్కడ తన ప్రజలు తన వాళ్ళు ఉంటే అక్కడ సేవ చేయడానికి ఆయన వాలిపోతుంటాడని చెప్పి కూడా ఆయనకు ఒక పేరుంది. ప్రస్తుతం కోలానంద్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే కోలానంద్. నమస్తే సార్, ఏంటి సుమన్ టీవీ వారికి మిమ్మల్ని 108 పేరు ఎలా వచ్చింది అసలు? అంటే నేను మున్సిపల్ కౌన్సిలర్గా 2000లో మున్సిపల్ కౌన్సిలర్ అయినాను, మున్సిపల్ ఫ్లోర్ రైడ్ అయినాను. అప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా నేను ఎలక్ట్ అయిపోయినాను. అప్పుడు గవర్నమెంట్లో అప్పుడున్నటువంటి మంత్రి నా ఎదుగుదలకు నచ్చుకోకుండా ఆయన రాత్రికి రాత్రే రేపు తెల్లారితో ఓటింగ్ నేను గెలుస్తున్నాను మున్సిపల్ వైస్ చైర్మన్. అప్పుడు నా వయసు అంత 26 సంవత్సరాలే, నేను గెలుస్తున్నాను. అప్పుడు వేరే ప్రభుత్వం ఉన్నింది, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు నా దెబ్బకి నేను వైస్ చైర్మన్ కాకూడదని. అంటే ఆ స్థాయిలో ప్రజలతో మమేకమై నేను మరి 2005కి వచ్చేటప్పటికి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్గా పనిచేశాను. మీ అందరికీ తెలుసు ఆలయం ఏ పరిస్థితిలో ఉన్నింది, ఏ రకంగా తీసుకొచ్చాను. నేను చైర్మన్గా దిగేటప్పటికి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయంతో టెంపుల్ ఆదాయాన్ని పెట్టేసి దిగినాము. అదే రకంగా టెంపుల్ ఎంతమందికి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వ్యక్తులందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చాము. అదే రకంగా టెంపుల్ యొక్క అభివృద్ధి, వస్తున్న భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు, రూమ్స్ కావచ్చు, వచ్చేటటువంటి వారికి టౌన్లోకి ఎంటర్ అవుతారు ప్రత్యేకమైన బ్రిడ్జ్ కావచ్చు, రోడ్ డెవలప్మెంట్ కావచ్చు, ఇకపోతే వచ్చే భక్తులకి వసతి ఏర్పాట్లు కావచ్చు, అన్ని రకాలుగా పరిపాలనా భవనం కావచ్చు, మండపాలు కావచ్చు, ఊర్లో ఎంటర్ అవుతానే టౌన్ 4 మూల నుంచి టౌన్లోకి వస్తానే ఒక టెంపుల్ యొక్క ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా ఆర్చిలు కావచ్చు, అన్ని రకాలుగా ఏదైతే ఉంది ఇవన్నీ కూడా నేను శ్రీకాళహస్తి సంబంధించి అభివృద్ధిని చేశాను. అదే రకంగా మళ్ళీ 2014కి వచ్చేటప్పటికి నేను భారతీయ జనతా అంటే హిందుత్వ భావజాలం కావచ్చు, ఒక భారతీయుడిగా నరేంద్ర మోడీ గారు 2003 నుంచి 2014 దాకా దగ్గర 13 సంవత్సరాలు ఈ దేశంలో కంటిన్యూగా 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా గెలిచి గుజరాత్ రాష్ట్రం ఏ రకంగా ఉన్న రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందింది ఇవన్నీ కూడా తెలుసుకున్నాం, చూస్తున్నాం. మరి నాకు నచ్చి నేను 2000 నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం నచ్చి 2014లోనే నేను భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి కూడా నాకంటూ పార్టీని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోతూ రాష్ట్ర పార్టీ ఏ అధ్యక్షులు ఉన్నా కూడా సరే పార్టీ ఆదేశాల మేరకు నేను కట్టుబడి పార్టీని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకొని పోవచ్చు. 2019 ఎన్నికలు అందరికీ తెలుసు, ఇబ్బంది పడతారు, మరి వేవ్ అట్లుంది అంటే కూడా నేను ఒప్పుకోలేదు. అయ్యా నా కార్యకర్తలు కాపాడుకోవాలి, నా పార్టీ గుర్తు నేను ప్రజల్లోకి తీసుకొని పోవాలి అని 2019లో కూడా నేను అభ్యర్థిగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నాకు తక్కువ ఓట్లు వచ్చినా కూడా సరే, నాకు అంటే మా వాళ్ళకి వచ్చిన ఓట్లు నాకు కూడా మెండైనటువంటి ఓట్లు వచ్చాయి, మరి అంత తక్కువ అయితే కాదు. ఆ రకంగా కూడా పోటీ చేయడం. తిరుపతి బై ఎలక్షన్ జరిగింది 2021లో. ఆ రోజు కూడా కాళహస్తి నియోజకవర్గాల నుంచి అత్యధిక ఓట్లు ఎంపీకి రావడం జరిగింది రత్నప్రభా గారికి. ఈ రకంగా పార్టీని అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోతున్నాము. ఇకపోతే రాత్రి 1 గంటకి నాకు ఫోన్ చేసిన, 2 గంటలకు చేసిన, తెల్లారితే 5 గంటలకు చేసినా కూడా 24 అవర్స్ నా దగ్గర నా ఫోన్లో అందుబాటులో ఉంది. అందుకే 108 అనేది ప్రజలకు సేవ. ఏ రకంగా అయితే 108 మనకి ఏదైనా జరిగితే అంబులెన్స్ పరిగెత్తుందో అదే రకంగా ప్రజలకు ఏం జరిగినా కూడా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా కోలానంద్ అనే వ్యక్తి అలా పనిచేస్తాను నేను. అందువల్ల ప్రజల్లో నేను ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఆనంద్ మంచి నాయకుడు, కాళహస్తిలో బాగా పనిచేస్తాడు, పిలిస్తే పలుకుతాడు, వాళ్ళ ఇంటికి పోతే ఆయన అల్లంత ఆయన మనకు సహాయం చేస్తాడు అన్నటువంటి పరిస్థితి నేను కాళహస్తి నియోజకవర్గంలో తీసుకురాగలిగిన. కోలానంద్ గారు, అంటే రాజకీయంగా చర్చలోకి వెళ్లే ముందు మీరు బిఏ చేశారు, మంచి వివాహం చేసుకున్నారు, మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఎందుకు ఈ రాజకీయాలు, ఈ రచ్చనేసి అనేటువంటి ఒపీనియన్ ఎప్పుడు రాలేదా మీకు? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఉంటుంది, ఆ బాధ అనేటువంటిది ఉంటుంది. కానీ నేను చిన్నతనం నుంచి కూడా, కాలేజ్ డేస్ నుంచి కూడా మరి అక్కడ కూడా కాలేజీలో రాజకీయాలు చేస్తూ అక్కడ కూడా మేము మరి అక్కడ ఉన్నటువంటి కాలేజీకి సంబంధించి ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆడ స్టార్ట్ అయిపోయినాయి, ఇమిడించిపోయినాయి. మరి అక్కడి నుంచి కూడా ఇంక మరి రాజకీయ రంగు పూసుకునేసినాం. ఒకసారి రాజకీయంలో ఎంటర్ అయినాక అది చాలా అటటువంటి ఇది, అది చెప్పాలంటే వ్యసనం, అది మామూలు వ్యసనం కాదు. అంటే ప్రజలు రావాలా, ప్రజలు కలుస్తుండాలా, ప్రజలు మనకి దండలేయాలా, షాళ్ళు వేయాలా, సన్మానాలు చేస్తుండాలా, ఇవన్నీ కూడా రాజకీయ నాయకుడికి ఇవన్నీ అవసరం. మనం కూడా అదే రకంగా ప్రజలకి మనం సహాయపడాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు పనులు చేయాలన్నటువంటిది మనం కూడా కోరుకుంటూ ఉంటాం. మరి ఈ రకంగా మీరు అన్నట్టు ఇదొక వ్యసనంలాగా తయారైపోయింది. ఒకసారి రాజకీయాల్లో పూసుకున్నాక, ఎంటర్ అయినాక మరి మనము వద్దనుకున్నా కూడా
నా అనుచరులు, నా మనుషులు, నా మేలు కోరేటువంటి వ్యక్తులు, నా నియోజకవర్గ ప్రజలు వీళ్ళందరూ కూడా మరి మనల్ని నమ్ముకొని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇట్లా రాజకీయ పరంగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇంకా మనల్ని నమ్ముకొని బతికేటటువంటి కుటుంబాలు, వీళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. నేను వదిలేసి ఏదో నా స్వార్థం కోసం నేను వెళ్ళిపోవడమా, లేదంటే అప్పటికప్పుడు పార్టీలు మార్చుకొని వెళ్ళిపోవడమా, ఇవన్నీ కూడా నాకు నచ్చినటువంటి వ్యవహారం. కోలానంద్ గారు, మీరు కాళహస్తి నుంచి రాజకీయం ప్రారంభించారు. అంటే మీ వెనకాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు, అసలు మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎందుకు అట్లా మీ పైన అభిమానం? అంటే పార్టీ పరంగా నేను చెప్పాను ఇంతకుముందు కూడా, అటు పార్టీ పరంగా పార్టీ అధ్యక్షురాలు కావచ్చు, సంస్థాగతంగా మరి ఆర్ఎస్ఎస్ నుంచి ఒకరు ఉంటారు ఈ రాష్ట్రానికి, వారు కావచ్చు, వాళ్ళు ఆదేశించేటన్నీ కూడా నేను సక్రమంగా ఈరోజు ఏదైనా కార్యక్రమం ఈ ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేక విధానాల మీద మనం గలం విప్పాలంటే పరిగెత్తాం. విజయవాడలో పెట్టినా, హైదరాబాద్లో పెట్టినా, ఢిల్లీలో పెట్టినా కూడా నేను దానికి ఖచ్చితంగా అటెండ్ అవుతాను. అక్కడ నుంచి మన మీద ఈరోజు నరేంద్ర మోడీ గారు బహిరంగ సభ జరిగింది తిరుపతిలో ఎయిర్పోర్ట్ దగ్గర, 2వ పర్యాయం ఆయన ప్రధానమంత్రి అయినాక సక్సెస్ఫుల్గా సభను మేము విజయవంతం చేశాం. ఒక ప్రధానమంత్రి 2వ పర్యాయం ఓహో నరేంద్ర మోడీ గారు ఉండేటప్పుడు మేము ఒక అర్ధగంట టైం అడిగినాం. అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, మరి ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, వారు వెంటనే అడిగితే నరేంద్ర మోడీ గారు ఓకే చేశారని తిరుమల పర్యటనకు వచ్చారు 2వసారి ప్రధానమంత్రి అయినాక. వెంటనే ఆ సభను నేను ఎయిర్పోర్ట్లో సక్సెస్ చేశాను, అద్భుతంగా సక్సెస్ చేశాను. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు, ఈరోజు హోంమంత్రి గారు, వారి మీద చిన్న సంఘటన జరిగింది. మీ అందరికీ తెలుసు తిరుపతి అలిపిరి దగ్గర ఏం జరిగిందని. ఒక కోలానంద్ నా అనుచరుడు దిగే మేము ఆ రోజు ఎదుర్కోవడం జరిగింది. ఆయన మీద ఈగ వాలనేయకుండా మా వీపులు అడ్డం పెట్టి, మా బండ్లు అడ్డం పెట్టి మేము కొట్లాడడం జరిగింది నడి రోడ్లో. ఆ సమయంలో మీ పైన కేసులు పెట్టడం ఎందుకు? మీ పైన అంటే అప్పుడు ఆ ప్రభుత్వం పెడుతుంది కదా. ఇప్పుడు చెప్పాను నేను, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ వైసీపీ ప్రభుత్వము మనల్ని కొట్టి మనల్ని దెబ్బలు తిన్నా కూడా పోలీస్ స్టేషన్ పోతే మన మీద కేసు ఉంటుంది, కౌంటర్ కేసు, కొట్టినోడి మీద ఉండదు. అంటే ఆ రకంగా ఆ రోజు మా మీద దాడి చేసి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, అతిపెద్ద పార్టీ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు వస్తే ఆయన మీద ఒక అనాలోచిత నిర్ణయంతో, అది పాపం పై వరకు తెలిసింది, నేను అన్నాను విమర్శించే, కానీ అది తప్పు అంటాను నేను. ఆయన ఎక్కడికి వచ్చాడు? తిరుమలకి వచ్చాడు, కుటుంబ సమేతంగా అమిత్ షా గారు దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు కొంతమంది ఏదో మెప్పు కోసమో మెహర్బానీ కోసమో చీప్గా ఆ రోజు బిహేవ్ చేయడం జరిగింది. అది మంచిది కాదు. అది సరే ఓకేనా, నా నాయకుడికి, నేను అభిమానించే నాయకుడికి నా కళ్ళ ముందు జరుగుతుంటే మేము ఒప్పుకోలేదు, దూకి మేము కూడా పరిగెత్తాం, అడ్డుకున్నాం, కొట్లాడాం, కేసులు పెట్టించుకున్నాం. సో ఆ అంశంలో మీరు అమిత్ షాకి కవచంగా నిలబడ్డారు కాబట్టి చాలా నిలబడతాం కూడా. దగ్గర ఎప్పుడు వెళ్ళినా కూడా అమిత్ షా గారు ఆప్యాయంగా పలికిస్తారు, చూస్తే గుర్తుబట్టి కూడా మా భుజం దాటారు, అది చాలు మాకు. అదేవిధంగా నడ్డా గారు, జేపీ నడ్డా గారు, మరి కాళహస్తిలో బహిరంగ సభ జరిగింది 6 నెలలప్పుడు, అద్భుతమైన సభ జరిగింది, మీరందరూ కూడా వచ్చారు చూశారు, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇట్లా నాయకత్వం, నేను నా కుటుంబం వెళ్తే మరి నరేంద్ర మోడీ గారికి మేమెంత చాలా చిన్నవాళ్ళం, నేను నా బిడ్డ వెళ్తే 8 నిమిషాలు మాకు నరేంద్ర మోడీ గారు కూర్చొని పెట్టి మాతో మాట్లాడి మాతో ఫోటో తీపిచ్చి, అదే రకంగా నా బిడ్డకి చాక్లెట్లు తెప్పించి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా. ఇవన్నీ పార్టీలో మనం తీసుకున్న చొరవ బట్టి, మనం చేస్తున్న యాక్టివిటీ బట్టి, మనం నడుచుకునే పద్ధతి బట్టి కూడా మన వెనక భారతీయ జనతా పార్టీ మన మీద ప్రత్యేక నిఘా వేసి చూస్తూ ఉంటుంది. అరే ఆనంద్ ఏంటి, ఆనంద్ క్యారెక్టర్ ఏంటి, ఆనంద్ పరిస్థితి ఏంటి, ఆనంద్ ఏ రకమైనటువంటి నాయకుడు అన్నటువంటిది పార్టీ గమనిస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటుంది. అంటే భారతీయ జనతా పార్టీనే కాదు, అటు కాంగ్రెస్ పార్టీతో కూడా మీకు మంచి అనుబంధాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే మీకు చాలా ఇష్టం, ఆయనకు కూడా మీరంటే చాలా ఇష్టం. మీ వివాహానికి కూడా ఆయన్ని ఆహ్వానించినట్టు తెలిసింది. అప్పుడు ఏదో అనివార్య కారణాల వల్ల రాలేకపోయి మళ్ళీ ఈ వారం తర్వాత మీ ఇంటికి నేరుగా వచ్చారని చెప్పి, ఒక సీఎం ఏంటి, కాళహస్తిలో ఉండేటువంటి నాయకుడు ఇంటికి రావడం ఏంటి అనేటువంటి ఆశ్చర్యం అప్పుడు అందరిలో కలిగింది. ఎందుకు సార్ అంత అభిమానం మీ పైన రాజశేఖర రెడ్డికి? రాజశేఖర రెడ్డి గారు అంటే అంత గొప్ప చరిత్రలో నిలబడిపోయారంటే ఇదే ఆయన యొక్క గొప్పతనం. నేను నా కాలేజీ డేస్ నుంచి నేను రాజశేఖర రెడ్డి గారికి వీరాభిమాని. మరి ఆ అభిమానాన్ని తీసుకెళ్ళి అటు ఇప్పుడు ఉన్నటువంటి మా కాళహస్తి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు పెద్దలు చెంచిరెడ్డి గారు కావచ్చు, అంతకుముందు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నారు కొత్తపాటి ఈశ్వర్రెడ్డి గారు అనే నాయకులు కావచ్చు, అదే రకంగా తిరుపతి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, అదే రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను బాగా ఇష్టపడేటువంటి నాయకత్వం ఆ రోజుల్లో. నేను కాంగ్రెస్ పార్టీలో అరే ఆనంద్ ఏ రకంగా ఇప్పుడు బీజేపీలో ఉన్నాడో అదే రకంగా ఆ రోజు కూడా నేను కమిట్మెంట్తో పార్టీకి పనిచేసేటువంటి కష్టపడే వ్యక్తిని. నేను ఏ కార్యక్రమం పరిగెత్తేవాళ్ళం, చేసేవాళ్ళం, గుంపేసుకొని పోయి మా జనాల్ని అన్ని కార్యక్రమాలు జరిపేవాళ్ళం. అంటే ఈ రకంగా మనం పోతున్నాం కాబట్టి మా రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో నేను పడ్డాను. నేను టెంపుల్ చైర్మన్ అయినప్పుడు 2005లో నేను చాలా చిన్నవాడిని, చాలా చిన్న వయసు నాకు, అప్పుడు నాకు మ్యారేజ్ కూడా కాలేదు. అయినా కూడా మన రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈ యొక్క ఆలయానికి, ఇంత పెద్ద ఆలయానికి నన్ను చైర్మన్ చేశారు.
ఎక్కడ కూడా ఆయన నా మీద నమ్మకం ఉంచుకొని నన్ను ఇంత పెద్ద ఆలయానికి నన్ను చైర్మన్ చేసి ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా అద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఆలయాన్ని డెవలప్ చేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు దృష్టిలో పడింది. నేను నా మ్యారేజ్ ఆయన వస్తేనే మ్యారేజ్, ఆయన ముఖ్యమంత్రి కావాలని కళ్ళగన్నోడిని, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నేను పెళ్లి చేసుకుంటానని శపథం తీసినటువంటి వ్యక్తిని. ఈ యొక్క శపథం కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. నేను ఇంకోటి చెప్పాలంటే ఈ రాజకీయంగా ఇంతమంది వ్యక్తులే కాదు, నన్ను దీవించే వ్యక్తి, ఒక ఎవరికీ తెలియని వ్యక్తి, నాకు దైవాంశ సంభూత వ్యక్తి నా వెనకున్నాడు ఒక వ్యక్తి. నాకు దేవుడు సమానమైన ఆ వ్యక్తి పేరు వద్దు, ఇది ఎక్కడ కూడా నేను చెప్పను కూడా చెప్పను. నేను ఎంత ఎదిగినా కూడా నాకు దైవాంశ సంభూతులు ఒకరు ఉన్నారు. ఆయన ఆశీస్సులతోనే నేను ఆ రోజు ఎదిగాను, ఈ రోజు కూడా ఎదుగుతున్నాను. కులానంద్ గారు, మిమ్మల్ని అడగాల్సిన మేజర్ క్వశ్చన్, ఎన్డీఏలో పొత్తులో భాగంగా మళ్ళీ 2014 రిపీట్ అవుతుంది అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. అది కూడా కన్ఫామ్ అయినట్టే తెలుస్తుంది. శ్రీకాళహస్తిలో మీరు అనధికారికంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా కేవలం సేవ చేయడానికే పరిమితం అయిపోయారు. ఏ పదవి కూడా ఆశించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మీ పేరు బాగా అక్కడ కేంద్రంలో వినిపిస్తోంది. ఖచ్చితంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కోలానంద్కి అవకాశం ఇవ్వాలి, ఇప్పటివరకు ఆయన ఏమీ ఆశించలేదనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీకేమైనా కాల్ వచ్చిందా అగ్రనాయకత్వం నుంచి? అంటే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మా అమిత్ షా గారు నిన్నటి రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్తోనే మా ఎన్డీఏ నుంచి ఎవరైతే బయట వెళ్ళారో వాళ్ళు సొంత కారణాలతో వాళ్ళ రాష్ట్రం కోసం కొంతమంది వాళ్ళ రాష్ట్ర పరిస్థితులు బట్టి వాళ్ళు మా ఎన్డీఏ నుంచి దూరం అయ్యారు. వారందరూ కూడా మాకు దగ్గర అవుతున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నామని స్వయంగా అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇవ్వడం మనం ఇచ్చారు. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్ర బాగు కోసం ఈ ప్రభుత్వం పోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక్క 1.5 years 2 years ముందు స్టేట్మెంట్ ఇచ్చాడో వ్యతిరేక ఓటు చెల్లినటువంటిది ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి పరిణామాలు. అటు మీకు పవన్ కళ్యాణ్ నుంచి మెగా ఫ్యామిలీ నుంచి కూడా లైన్ క్లియర్ అయ్యో, నేను చిరంజీవి గారి వేరే బాగా ఆప్తులు కాబట్టి నాకు చిరంజీవి గారు చాలా ఆప్తులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆప్తులు. నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఉంటుంది. ఇవన్నీ కూడా నేనైతే చెప్పాను, ఒక సిద్ధాంతం. చిరంజీవి గారు నిలబడినప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఆ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అంటే వదిలేసి నేను పరిగెత్తే వ్యక్తిని కాదు. నేను చిరంజీవి గారిని ఎప్పుడు కూడా నా వీరాభిమానిగానే మా అభిమాన నాయకుడిగానే చూస్తాను నేను ఆయన. కానీ అదే రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే మాకు బాగా ఇష్టం. నేనేమంటానంటే ఇప్పుడు తీసుకున్న పరిస్థితులు ఏదైతే మీరు అన్నారు, ఏదైతే ఈ యొక్క పొత్తుల భాగంలో ఉండొచ్చు అంటున్నారు, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం జరగవచ్చు. దానికి మేము స్వాగతం పలుకుతున్నాం. అది కూడా మా చేతుల్లోనే ఈ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నదని మేము అనుకో. ఎందుకంటే ఇది చాలా పెద్ద పార్టీ. ఏది కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు గారైనా, మా రాష్ట్ర సంఘటనా మంత్రి గారైనా, ఇంకా రాష్ట్రంలో పార్టీ పెద్దలైనా అందరూ కూడా ఏమంటే ఏదైనా కానీ కేంద్ర నాయకత్వమే. కేంద్ర నాయకత్వం ఆదేశాలు బట్టి మేమందరం కూడా ఇక్కడ తలగ్గాల్సిందే, నడుచుకోవాల్సిందే. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కోలానంద్ గారు, శ్రీకాళహస్తి నుంచి మీకు సీట్ వచ్చింది, సరే పోటీ చేస్తున్నారు. మీ ప్రత్యర్థి మీ స్నేహితుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో ఏమనిపిస్తోంది కాళహస్తి? నేను మీరు అన్నారు నా స్నేహితుడు, నేను కాదనలేదు. చిన్ననాటి స్నేహితులము, మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నాము. రాజకీయంగా వచ్చేటప్పటికి ఆయన పార్టీ అయింది, నా పార్టీ నాది. ఆ పార్టీలు వేరైనప్పుడు కూడా మీరు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు? ఇలా మేమిద్దరము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఓకే. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టాండ్ అయ్యాడు. నేను తర్వాత వెంటనే నేను బీజేపీకి వచ్చేయడం జరిగింది, భారతీయ జనతా పార్టీ. మరి అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ అయింది, నా పార్టీ నాది. నేనేమంటానంటే అభివృద్ధి అన్నటువంటిది సరే ఓకే, మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిపోయింది. ఏం జరిగింది ఏమన్నది రాష్ట్రం హోరెత్తా ఉంది, దేశం హోరెత్తా ఉంది. ఎంత అవినీతి జరిగింది, 100 కోట్ల 1000 కోట్ల అనేటటువంటిది వెళ్తూ ఉంది. అభివృద్ధి అనేటటువంటి శూన్యము. రోడ్డు మీద అంత మట్టో చెత్త వేసుకోలేని పరిస్థితి మనకి తలెత్తింది. దారుణమైనటువంటి రోడ్స్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. ఇప్పుడు జరుగుతున్నటువంటి నాయుడుపేట రేణుగుంట హైవే కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతూ ఉంది. ఏమి జరిగినా కూడా కాళహస్తి అభివృద్ధి కావచ్చు, పట్టణం అమృత పథకంలో చేర్చాం. ఈ పట్టణాన్ని వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పోయి రిక్వెస్ట్ పెట్టి అలా నా కాళహస్తి టెంపుల్ టౌన్ మీరు సహాయం చేయాలి అంటే, ఆ రోజు మాకు జనాభా తక్కువ, అమృతలో వర్తించదు. అయినా కూడా పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు వెంటనే మా యొక్క విన్నపాన్ని మన్నించి ఆయన కాళహస్తి టెంపుల్ టౌన్ కాబట్టి నేను అమృత పథకంలో తీసుకొచ్చాను. దాంట్లో డబ్బులు వస్తూ ఉంది, సంవత్సరానికి ఇన్ని కోట్ల రూపాయలు వస్తూ ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చారు, శ్రీకాళహస్తి నడికుడి ప్రత్యేక రైల్వే లైన్ వచ్చింది. అంటే హైదరాబాద్కి 5 గంటల ముందే వెళ్ళిపోతాము. మరి కాళహస్తి నియోజకవర్గం ఏర్పాటు మండలం ఐఐటి వచ్చింది, ఐసర్ వచ్చింది. ఇకపోతే మరి అక్కడ ఒక జోన్ ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా మరి ఫ్యాక్టరీసు, మరి మల్టీనేషనల్ కంపెనీలు రావడం జరిగింది.
అంతర్జాతీయ విమానాశ్రయం రావడం జరిగింది. మనం అన్నీ చూస్తున్నాం. ఈ మధ్య జరిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఏదైనా కూడా ఉచిత బియ్యం కాడ నుంచి, ఉచితంగా ఇచ్చిన వ్యాక్సిన్స్ నుంచి ఎన్నో పథకాలు చెప్పుకొని పోతే అవి లెక్కలేని పథకాలు ఈరోజు ప్రజలకు అతి దరువుగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయారు. ఓకే, మాకు కూడా చాలా సంతోషం. మేము గ్రామాలకు వెళ్తే వాళ్ళకి తెలవదు పాపం, తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు కూడా పల్లెకి పోదాం కార్యక్రమంలో వెళ్ళాం, అక్కడ గ్రామం అంతా తిరిగాం, వాళ్ళకి తెలియజేస్తాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుసుకుంటారు, అవునయ్యా నరేంద్ర మోడీ గారు మొత్తం ఇక్కడ ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, వచ్చేటటువంటి మీ పథకాలన్నీ కూడా ఆయన మూసిపెట్టి కప్పిపెట్టి అన్ని జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పెట్టుకుని. ప్రత్యేకించి కాళహస్తిలో ఎలా ఉందంటారు? ఆయన ఈ 5 సంవత్సరాల పాటు అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి ఆయన పైన. సో దానిపైన మీరేమంటారు? దానిపైన అంటే కాళహస్తి నేను మళ్ళీ చెప్తాను, అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది. ఓకే, దోపిడీ అయితే ఎక్కువైపోయింది, అరాచకం అయితే ఎక్కువైపోయింది. ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు, గమనిస్తుంటారు. ముందులా కాదు, ఇప్పుడు మీడియాలు, సోషల్ మీడియాలు వచ్చినాక విపరీతమైనటువంటి ప్రజలు ఏది వచ్చినా కూడా, ఒకప్పుడు అయితే ఈ న్యూస్ మళ్ళీ ఏడో చూసేవాళ్ళం, ఎప్పుడో చూసేవాళ్ళం. ఈరోజు జరిగిన సంఘటన రేపు న్యూస్ పేపర్లో వస్తే న్యూస్ పేపర్లో చూసేవాళ్ళం, చదివేవాళ్ళం, అంతవరకు. ఇప్పుడు కాదు, వితిన్ మినిట్స్, సెకండ్స్లో అన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ప్రజలకు అంతా తెలుసు, ప్రజలు సిద్ధపడిపోయారు. ఈ ప్రభుత్వాన్ని పారద్రోలాల, ఈ అవినీతి అసమర్థ పనికిమాల ప్రభుత్వము, ఈ దోపిడీ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలనేటువంటి నిర్ణయం ప్రజల్లో ప్రారంభమైపోయింది. ప్రత్యేకంగా మా భారతీయ జనతా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఎక్కువగా అవినీతి మీద గలం ఎప్పుడు చూసాము. ఎక్కువగా వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాల, స్కాముల గురించి కూడా శ్రీమతి పురంధరేశ్వరి గారు దీని మీద ప్రత్యేకమైన ఇవన్నీ కూడా కేంద్రం చూసింది, కేంద్రం రిపోర్ట్ తెచ్చుకుంది. కేంద్రానికి అంతా తెలుసు ఏ రకమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం తలెత్తింది, ఎంత దుర్మార్గమైన పాలన జరుగుతూ ఉంది అన్నటువంటిది కూడా కేంద్రం మొత్తం కూడా తెలుసుకుందని చెప్పి. ప్రత్యేకించి తిరుమల ఆలయం ఎట్లో శ్రీకాళహస్తికి శివుడి ఆలయం కూడా, అంటే మీరు గతంలో చైర్మన్గా చేశారు, కానీ ఇటీవల అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోపల ఆ నిర్మాణాలు కూల్చేశారని చెప్పి, లేకపోతే టీడీపీ వాళ్ళు విమర్శిస్తూ అక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయి, దాన్ని దోచుకొని వెళ్ళిపోయారనేటువంటి విమర్శలు నిజంగా ఆలయ ప్రతిష్టకి కొంత భంగం కలిగేటువంటి అంశంగా మారలేదా? నిజంగానే అక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే ఈ ఆలయము పూర్తిగా శ్రీకాళహస్తి ప్రజలది. ఎందుకంటాను శ్రీకాళహస్తి ప్రజలు అంటే, మా ఆలయానికి ఆదాయం లేదు. ఒకప్పుడు స్వామివారికి, అమ్మవారికి వెలిగించే దీపానికి కూడా నూనె కూడా లేని పరిస్థితి మాకు చరిత్రలో. ఓకే, కొంతమంది అర్చకులు, స్వాముల వారు వీధి మీదకి వచ్చి వాళ్ళు భక్తుల దగ్గర నుంచి విరాళాల సేకరణతో కావచ్చు, ఇంటింటికి నూనె సేకరణ కావచ్చు, తీసుకెళ్ళి స్వామివారికి దీపాలు పెట్టే పరిస్థితి. అంటే ఎంత మమేకమైన చూడండి. ఇంకోటి ఏంటంటే, శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింకేశ్వరుడు, పంచభూతలింగాల వాయుక్షేత్రం అది శ్రీకాళహస్తిలో. మిగతా 4 తమిళనాడులో ఉంటాయి. మరి ఇక్కడ శ్రీకాళహస్తి ఈశ్వరుడు కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, ఊరు నామధేయమే, భగవంతుడి నామధేయం. ఎంత మమేకం చూడండి. ఇది ఊరు, ప్రజలు, దేవుడు ఇద్దరు మమేకం ఇక్కడ. అందువల్ల ఏ పార్టీకి సంబంధించో, ఏ నాయకుడికి సంబంధించిన గుడి కాదది, ప్రజలది. వీళ్ళేం చేశారు? తప్పు చేశారు. ఎలా తప్పు చేశారంటే, ఏదో అధికారం రావడమే మా నాయనది కాళహస్తి గుడి, మా తాతది, ముత్తాతలది కాళహస్తి గుడి అనే ఫీలింగ్ వెళ్ళిపోతారు. ఎవరు నాయనది కాళహస్తి గుడి? శ్రీకాళహస్తి ప్రజలందరిది కాళహస్తి గుడి. తరతరాలుగా గతాల్లో పెద్దలందరూ కూడా ఆలయానికి దీపాలకు లేని రోజుల్లో నూనెచ్చి కాపాడి దీపం వెలిగించినటువంటి భక్తులు ఎన్నో కుటుంబాల్లో శ్రీకాళహస్తి. వారిది కాళహస్తి గుడి, మనది కాదు. మనం ఓన్లీ ప్రభుత్వం వస్తే, అధికారం వస్తే, మనకేదైనా పదవి వస్తే భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం తప్ప, నువ్వు దేవుడి మీద శాసించాలనో, దేవుడి మీద ఇంకేదన్నా అభివృద్ధి పేరుతో అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అక్కడ మీరు చేస్తున్న పనులు కావచ్చు, ఇవన్నీ భక్తులను మెప్పించాలి. ఫస్ట్ ఈ కాళహస్తి పెద్దలు మెప్పించాలా. కాళహస్తిలో అర్చకులు ఉన్నారు, దీనికి ఒక శాస్త్రం ఉంటుంది, మరి దాన్ని చూడాలా. టెంపుల్ యొక్క చరిత్ర ఉంటుంది, దాన్ని వెలుగు తీసుకోవాలా. అవన్నీ ఇది చేయొచ్చా, ఈ పని చేయకూడదా అని చెప్పి మనం నిర్ణయం తీసుకుంటేనే భగవంతుడు కూడా మనం క్షమిస్తాడు. మీరు తీసుకునే ఆలోచన నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి మీకే రివర్స్ కొడుతుంది. ఏ చేసినా కూడా చెప్తారు. ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయి? ఆ నిజంగా నిధి లేకపోయినా, నిధి దొరకపోయినా, 100 కోట్లు పెద్ద నిధి దొరికిపోయింది, లోటుకి వెళ్ళిపోయారు అంటారు. ఎందుకయ్యా? ఇప్పుడు వరదరాల స్వామి గుడి ఉంది, ఆ ఆలయానికి కుంభాభిషేకం చేస్తాను. నేను చైర్మన్గా ఉన్నప్పుడు 7 టెంపుల్కి మహాకుంభాభిషేకం చేశాను, రెనోవేట్ చేశాను టెంపుల్స్ అన్నీ కూడా. ఎక్కడ తలకోనలో ఉండేటువంటి శివాలయం కూడా
కోలానంద్ కట్టించాడు. మీరు ఎప్పుడైనా పోయి చూడు, పెద్ద శిలాఫలకం ఉంటుంది బయట కోలానంద్ పేరుతో. అద్భుతమైన శివాలయాన్ని నేను రెనోవేట్ చేశాను. అద్భుతంగా ఉంటుంది చూడండి, తలకోనలో శివాలయం నేను కట్టించి. కాళహస్తికి అనుబంధంగా ఉన్నింది ఆ రోజు. మరి కన్నల్లో ఒక శివాలయం ఉంది మాకు ఇక్కడ, కాళహస్తి పట్టణం 3-4 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన శివాలయం డెవలప్ చేశాను. దుర్గమ్మ కొండ కావచ్చు, భక్త కన్నప్ప కొండ కావచ్చు, ఇట్లా ఎన్నో టెంపుల్స్ నేను కూడా చైర్మన్గా ఉన్నప్పుడు భరద్వాజ్ తీర్థంలో ఉన్నటువంటి ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా నేను డెవలప్ చేశాను. మాకు రాలేదు విమర్శలు. మీకెందుకు వస్తున్నాయి? మీకెందుకు వచ్చాయి? మీరు దోపిడీ చేస్తున్నారు, మీరు ఏం చేసినా ఆడ కోట్లు దొబ్బేశారు, ఇంకోటి ఎందుకు చెప్తున్నారు ప్రజలు భక్తులు అంటున్నాను నేను. మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదంటున్నాను. డెవలప్ చేయి, అందరూ సంతోషిస్తారు. అభివృద్ధి చేయండి, సంతోషిస్తారు. ఈరోజు మీ వల్ల భక్తులు వస్తున్నారు అన్నది భ్రమ. కాళహస్తి 2005లో స్టార్ట్ అయిపోయారు ప్రజలు, భక్తులు విపరీతంగా ఈ రాహుకేతు సర్పదోష నివారణ పూజల్ని ఒక్క భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా తెలిసే విధంగా ఆ రోజు నేను తీసుకున్న చొరవ కావచ్చు, నేను పడ్డ కష్టం కావచ్చు, నేను చేసిన అభివృద్ధి కావచ్చు, ఆ టెంపుల్ ఎక్కడికో వ్యాపింపు చేసింది. దాంట్లో నేను చెప్పు ఎస్ కాళహస్తి దేవుడు ముందు నిలుచుకొని చెప్తాను, నేను గాలిగోపురం ముందు నిలుచుకొని చెప్తాను. కోలానంద్ ఎంతవరకు నిలబడ్డాడు, ఎంతవరకు ఆ ఆలయం యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు అన్నటువంటిది నాకు తెలుసు. ఎవరైనా దాని గురించి ఛాలెంజ్, నేను ఓపెన్ ఛాలెంజ్ దేనికైనా వస్తాను. నేను అలా చేయమని చెప్తాను ఎవరినైనా కానీ. చెయ్యండి, 10 మందిని గౌరవించండి, 10 పార్టీ నాయకులు పిలవండి, ఏదైనా నువ్వు కార్యక్రమం చెయ్యి, అభివృద్ధి చేయి కాదని చెప్పు. ఏం అభివృద్ధి శూన్యము, చెడ్డ పేరు అయితే మూటడు, ఏం చేయాలా? మీరు తీసుకున్న నిర్ణయం కాదా చెప్పండి, మీరు తీసుకున్న అనాలోచన నిర్ణయం కాదా చెప్పండి. మీరు అవునా కదా? నేను అడిగేది ఏమైనా తప్పు ఉందా? నేను అందరికి కూడా ఎవరికైనా కూడా ఇదే నేను తెలియజేస్తాను. అయ్యా మీ తత్తు మీ నాయనది కాదు, మీ తాతలది కాదు, ప్రజలందరూ శ్రీకాళహస్తీశ్వరుడు, ప్రజలందరూ ఊరు నామదేవమే దేవుడి నాయము. దేవుడు ఊరికి ప్రజలకి ఇడ మమేకమైనాడు భగవంతుడు. ఎస్ ప్రతి బిడ్డకి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి కూడా కాళహస్తి వాస్తవంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అది అందరిది. ఆలయము మీరున్నప్పుడు అభివృద్ధి చెందింది, ఇప్పుడు పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారనేసి అన్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా కోలానంద్ అనే వ్యక్తికి సీట్ వచ్చింది, ఆయన గెలిచాడు. కాళహస్తికి చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు అంటే మీ విజన్ ఏ విధంగా ఉంది? కాళహస్తి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? చాలా ఉందండి, ఏమి లేదండి. అభివృద్ధి శూన్యం అని ఇప్పుడు జరిగింది. నేను చెప్తున్నా కదా, అభివృద్ధి శూన్యం. ఇంకా కాళహస్తి ఎంటర్ అవుతానే అన్ని మూలల నుంచి, అన్ని రోడ్ల నుంచి ఒక వాతావరణం కనిపించాలి. ఒక టెంపుల్ యొక్క ఆధ్యాత్మిక భావన నువ్వు 5 కిలోమీటర్ల దూరంలోనో 10 కిలోమీటర్లు ఎంటర్ అవుతానే అక్కడే నీకు భగవంతుడి యొక్క ఆహ్వానం మనకి కనిపిస్తుంది. దేవుడు అరే కాళహస్తీశ్వరుడు మనకు కనిపిస్తున్నాడు అనేటువంటి ఆ ఫీలింగ్ తీసుకురావాలి భక్తులు. వచ్చేటటువంటి వ్యక్తులు మనం తిట్టుకోకూడదు. ఏందండి ఈ గుళ్ళో ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు, ఈ రకంగా పీక తింటున్నారు, ఈ రకంగా మరి దళారీలు అయిపోయారు కాళహస్తి దేవస్థానం అనే ఫీలింగు భక్తులకు కలగకూడదు. అవన్నీ కూడా కట్టడి చేయాలి. ఈవోలు వస్తారండి, ఈవోలకు అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? శాసనసభ్యుడిగా నీకేం సంబంధము? ఈవో వస్తాడు, ఈవోగా అతని డ్యూటీ అతను చూస్తాడు, అతని పరిపాలన అతను చేస్తాడు. లేదు మన ఇంటికాడ చేతులు కట్టుకోవాలా, మన ఇంటికాడ ఉండాలా, మనం టెండర్ పిలవాలంటే ఎమ్మెల్యే సంతకం ఉండాలా, టెండర్ పిలవాలంటే ఎమ్మెల్యే పేరు ఉండాలా, టెండర్ ఇవ్వాలంటే పనికి రానోడు వాడు పనిదల ఉన్నాడు కూడా వాడికి ఇచ్చేయాలా, ఫ్లెక్సీలు వేసేవాడికి కూడా నీ ఫోటో పెట్టి ఫ్లెక్సీలు వేసేవాడు టెండర్లు వేయాలా. ఈ రకంగా పోతే ఎక్కడ డెవలప్ అవుతుంది అంటే టెంపుల్. ఇవన్నీ మానుకోవాలి. రాజకీయ నాయకులు టెంపుల్ మీద పెత్తనాలు మానుకుంటేనే ఆ గుడికి పేరు ఉంటుంది, మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది. నువ్వు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేస్తావో దేవుడు అంత పనిష్మెంట్. భగవంతుడి మీద మన ఎంత అండి, మనకేం సంబంధం అంటున్నాను నేను. మనం ఎవరం? మనం ఒక భక్తుడు అంతవరకే. మనం నాయకులం కాదు, మనం శాసించే వాళ్ళం కాదు. మనం భగవంతుడికి శ్రీకాళహస్తి తల్లి జ్ఞానపరుస్తున్న శ్రీకాళహస్తీశ్వరు భగవంతుడికి మనము ఓన్లీ సేవకులకు మాత్రమే, మనం శాసించే వాళ్ళం కాదంటే నేను. సరే ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు? ఎన్నికలు ఆల్మోస్ట్ దగ్గర పడిపోయాయి. వీళ్ళ యొక్క వ్యూహం అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మాకు సీట్ అంటే మాకు సీట్ అని చెప్పి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. సో కేంద్ర నాయకత్వం మాత్రం మీ పేరుని పరిశీలనలో ఇప్పుడే పెట్టినట్టు తెలుస్తుంది. వస్తే ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు? వీళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు? అసలు వీళ్ళు ఎదుర్కొనే దానికి ప్రజలే సిద్ధమైపోయారు. ఎందుకంటే మాకున్నటువంటి పరిస్థితి ఈ గ్రామంలో నేనేదో కొత్తగా ఇప్పుడు తట్టాబొట్టెత్తుకొని ఆడ నుంచి రాళ్ళ రాజకీయానికి ఈడ పుట్టి ఈడ పెరిగి ఇక్కడ రాజకీయం నా కౌన్సిలర్ స్థానం నుంచి నేను రాజకీయాన్ని ప్రారంభించి ఈరోజు ఈ స్థాయి దాకా మేము ఉన్నాము. మాకంతా తెలుసు కాళహస్తిలో ఏ రకమైన అభివృద్ధి చెల్లేయాలా, ఏ రకమైన పనులు పెండింగ్ పడిపోయినాయి. సోమశిల స్వర్ణముఖి ఎందుకు మూలబడిపోయింది, అద్భుతమైన కెనాల్ అది ఆడదాకా వచ్చి ఎందుకు ఆగిపోయింది. అదే రకంగా బెల్ కంపెనీ 4000 ఎకరాలతో ప్రారంభమైన బెల్ కంపెనీ ఎందుకు మూతబడిపోయింది. వీటన్నిటి మీద కూడా ఇప్పుడు గెలిచిన శాసనసభ్యుడు పాదయాత్రలు చేసి ప్రజలకు వాగ్దానం చేసి చేయలేకపోయాడు, చేతులు ఎత్తేసినాడు. ఇవన్నీ కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఏ రకమైన అభివృద్ధి, టెంపుల్ అభివృద్ధి కావచ్చు, ఊరు అభివృద్ధి కావచ్చు, మండలాల అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా రేణుగుంట
మా కాళహస్తి నియోజకవర్గం రేణుగుంట కావచ్చు, రేణుగుంట మండలం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక మాకుంది. ఖచ్చితంగా ఆ ప్రణాళికతో ముందుకు పోతాం. ఇంకా మీరు చెప్తే మిగతా మిత్రపక్ష పార్టీలు అయినా ఒకవేళ రేపు మిత్రపక్షం అయితే ఈ పార్టీలు ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది, ఆశించకూడదని మనం చెప్పేదానికి లేదు. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ. ఆశ ప్రకారము కొన్ని ఉంటాయి, కేంద్రం ఉంటుంది, మిగతా పార్టీలు ఉంటారు. రేపు అలయన్స్ అనేది వచ్చినాక వారు కూడా కూర్చొని అందరినీ మెప్పించి ఒప్పించి ఒక మంచి నిర్ణయం అయితే కాళహస్తి నియోజకవర్గం జరుగుతుందని చెప్పి నేను అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్ ఎక్కువ ఉంటుంది, అంటే వెంకటగిరి ఆ సైడు ఎయిర్పేట్ నుంచి కూడా. సో అక్కడ కొంత బెదిరింపులు వెళ్తున్నాయి, భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, పరిశ్రమలు రానియకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వబోతున్నారా వాళ్ళకి? నేను మళ్ళీ చెప్తున్నా, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దండం పెట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో రావాలా. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి మోడీ గారికి అవకాశం ఇవ్వండి. ఈ దుర్మార్గమైనటువంటి ఈ రౌడీయిజం, ఈ గుండాయిజం పరిపాలనని పూర్తిగా తుడిముట్టిస్తాము, ఈ రాష్ట్రాల నుంచి పారదోలుతాము. ప్రజలందరూ కూడా గ్రహించుకోండి. దయచేసి మీరు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. శ్రీకాళహస్తి నియోజక ప్రజలారా, మీరు అర్థం చేసుకోండి, ఎంతో వెనకబడిపోయింది కాళహస్తి నియోజకవర్గం. ఎన్నో పరిశ్రమలు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఉన్న పరిశ్రమలు దోపిడీ చేశారు, దౌర్జన్యం చేశారు. శ్రీకాళహస్తి శ్రీ సిటీ కంటే కూడా గొప్ప కాన్స్టిట్యున్సీ అయ్యేటటువంటి గొప్ప కంపెనీలు వచ్చేటువంటి పరిస్థితి మల్టీనేషనల్ కంపెనీలు కూడా రెడీగా ఉండే శ్రీకాళహస్తి. ఎందుకంటే రైల్వే సౌకర్యం కావచ్చు, రైలు సౌకర్యం కావచ్చు, అదే రకంగా విమానాశ్రయ సౌకర్యం కావచ్చు, ఇంకా బస్ సౌకర్యం కావచ్చు, రోడ్ సౌకర్యం కావచ్చు, అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కాళహస్తికి వచ్చేటువంటి పరిశ్రమలకు మనం స్వాగతం పలకాల. ఇంకా కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎన్నో ఉండాలి. ఎంతోమంది పిల్లలు చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా మనం భవిష్యత్తు ఇవ్వాలా, కల్పించాలా, ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించాలా. ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక మా దగ్గర ఉంది. ఖచ్చితంగా నేను మళ్ళీ కోరుకుంటున్నాను, నరేంద్ర మోడీ గారి పరిపాలన తీసుకొద్దాం. మరి ఈరోజు చూస్తున్నాం భారతదేశం ఏ రకమైన అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలకు, మనకంటే గొప్ప దేశాలకంతా కూడా పోటీపడి ఈరోజు నరేంద్ర మోడీ గారి సర్కార్ ఈ దేశంలోనే ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా వెలుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే రకంగా ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక గొప్ప రాష్ట్రంగా విభజన చెందిన రాష్ట్రం. ఇది ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే గౌరవ నరేంద్ర మోడీ గారి పాలన డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను ఈ రాష్ట్ర ప్రజలు, ఈ నియోజక ప్రజలందరినీ. ఆల్ ద బెస్ట్ కోలానంద్ గారు. మీకు థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో మంచి రాజకీయ భవిష్యత్తు కావాలని కూడా సుమన్ టీవీ ధన్యవాదాలు. సుమన్ టీవీ కదా. నిజంగానే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అటు పారిశ్రామిక రంగంలోనే కాకుండా అటు ఆధ్యాత్మికంగాను ఇటు ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడానికి తాను మొదటి నుంచి కూడా అందుబాటులోనే ఉన్నాను. పొత్తులో భాగంగా తనకి బీజేపీ అగ్రనాయకత్వం సీటుగానే కేటాయిస్తే ఖచ్చితంగా శ్రీకాళహస్తిని ఒక అగ్ర నియోజకవర్గంగా నిలబెడతాను. ఖచ్చితంగా ప్రజాసేవలో తనకి అంకిత భావం, తన జీవితాన్నే అంకితాన్ని ఇస్తాననేటువంటి మాటను మాత్రం బీజేపీ సీనియర్ నేత కోలానంద్ స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.